హలో అండి, శ్రోతలకు నమస్కారం. శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన ప్రేమ నవల రెండవ భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. 2 రోజుల అనంతరం సంహిత హాలులో పరుపు మీద కూర్చుని చదువుకుంటోంది. ఆ పరుపు నిండా రకరకాల రిఫరెన్స్ పుస్తకాలు ఉన్నాయి. దిండు మీదకి వంగి దాని మీద ప్యాడ్ పెట్టి సుదీర్ఘమైన ఏకాగ్రతతో రాసుకుంటోంది. బయట సైకిల్ బెల్ వినిపించింది. సంహిత ఉలికి పడినట్టుగా పుస్తకాల్లోంచి తలెత్తి చూసింది. అప్పుడే 3 గంటలు చూపిస్తోంది. అప్పుడే 3 అయిపోయిందా? లేచి సరిగ్గా కూర్చుని పెన్ పక్కన పెట్టి కాగితాలు ఒత్తిపెట్టింది. ఈరోజు శనివారం. చలం ఫ్యాక్టరీకి మధ్యాహ్నం నుంచి సెలవు. చలం ఇంట్లోకి వచ్చాడు. అతని చేతిలో కూరలు, పప్పులు, చింతపండు సామాన్లు ఉన్న సంచులు చెరో చేత్తో ఇంట్లోకి తెచ్చారు. సంహిత వెళ్ళి టీకి స్టవ్ వెలిగించి నీళ్లు పెడుతోంది. వంట ఇంట్లో అరుగు మీద తెచ్చిపెట్టిన సంచులను చూసి కనుబొమ్మలు చిట్లించింది. ఏమిటవి అంది. కూరలు, ఇంట్లోకి పప్పు, చింతపండు. చలం వాటిని సర్దుతూ అన్నాడు. చలం, నీకు నేనేం చెప్పాను? ఏం చెప్పావు అడిగాడు. మనకి డబ్బు, క్యాష్ చాలా అవసరం. ఒక్క పైసా కూడా వేస్ట్ చేయకుండా దాని ఇంటి అద్దె కట్టాలి చెప్పానా? దాచి ఇంటి అద్దె కట్టాలి చెప్పానా లేదా? ఇప్పుడు నేను ఏం వేస్ట్ చేశాను? ఆ కూరలు ఎందుకు తెచ్చావు? కనీసం 20 రూపాయలకి తక్కువ అయి ఉండవు. కందిపప్పు అంత ఎందుకు? చింతపండు కూడా ఎక్కువే. చలం తల పట్టుకున్నాడు. మనం బ్రతికి ఉండాలా అసలు? కోపంగా అడిగాడు. మనం బ్రతికుంటేనేగా. మనం కొన్నాళ్ళు పొదుపు చేయాలి. ఎన్నాళ్ళు? నిలదీశాడు. మనకి ఏదో ఒక మార్గం దొరికే వరకు. 6 నెలల నుంచి వెతుకుతున్నావు. నీకు ఏం మార్గం దొరికింది? మనం 300 కట్టలేని వాళ్ళం. ఇంటి అద్దె 500 కట్టడం, 800 కట్టటమా? నేను మొదటే ఈ ఇల్లు మనకి ఒక వైట్ ఎలిఫెంట్ అని చెప్పానా? నువ్వు వినలేదు. ఏదో ఒక ఇల్లు అంటూ చంపేశావు నన్ను. నేనేం చెయ్యను? అక్కడ ఆ ఇంటామె గొడవ భరించలేకపోయాను. ఈ డబ్బు కట్టే కంటే చెవిటి వాళ్ళలా ఆ అవమానాలు వినపడ్డా ఊరుకోవటమే మంచిది. చలం, నువ్వు కాసేపు మాట్లాడటం ఆపేస్తావా? ఓకే. అతను వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని బట్టలు మార్చుకొని వచ్చి చాప మీద కూర్చుని పేపర్ చదువుకోసాగాడు. అతను దిండు ఒడిలోకి తీసుకున్నాడు. దాని కవర్ ఉతికి ఇస్త్రీ చేసి నీట్గా ఉంది. సంహిత అతని పక్క బట్టలవి ఎప్పుడూ మాయనీయదు. చలానికి తను సంహితతో తిక్కగా మాట్లాడి తప్పు చేశాను అనే పశ్చాత్తాపం కలగసాగింది. సంహిత టీ తెచ్చి అతనికి ఇచ్చింది. టీ కూడా డబ్బు వేస్టే కదా చిరునవ్వుతో అన్నాడు. షటప్ అంది. తన కప్పు పట్టుకుని వెళ్ళి తన పరుపు మీద కూర్చుంది. ఈ ఇంటి హాయి నీకేం తెలుసు? పొద్దున్న పోయి సాయంత్రం వస్తావు. పగలంతా నేను ఇంట్లో ఉంటాను. ఎంత నిశ్శబ్దంగా ఉంటుందో తెలుసా? చక్కటి గాలి, వెలుతురు, పిన్ డ్రాప్ సైలెన్స్. నా చదువు ఎంత బాగా సాగుతుందో. అబ్బబ్బా, ఇదివరకు ఉన్న ఇళ్ళు రైల్వే ప్లాట్ఫారాలు నయం. సంహిత ఎప్పుడు నవ్విస్తూ ఉంటుంది. అలా సీరియస్గా ఉంటే చలం భరించలేడు. ఆ నిమిషంలో సంహితని చూస్తుంటే అతనికి జాలి ముంచుకు వచ్చింది. పాపం, సంహితకి చదువు అంటే ఇష్టం. చదువుకోవటానికి బ్రతికున్నట్టు చేస్తుంది. వెనక నా అనే పెద్ద దిక్కు లేకపోవటం, డబ్బు బాధ, వీటి వల్ల ఆమె తన చదువు కొనసాగించడానికి ఎంతో శ్రమ పడుతుంది. సంహిత, నేను ఒక మాట చెబుతాను, వింటావా అడిగాడు. తల తిప్పి ఏమిటి అన్నట్టు చూసింది. ఈరోజు కూడా మా మేనేజర్ను అడిగాను. ఆయన తప్పకుండా నీకు మా చార్మినార్ సబ్బుల ఫ్యాక్టరీలో ఉద్యోగం ఇస్తానని అన్నాడు. నెలకి 500 జీతం. త్వరగానే పెంచుతారు. నాకే పెంచేశారు. నన్ను ఆ సబ్బులు లెక్క పెట్టుకుంటూ కూర్చోమంటావా? కసిరింది. అది కాదు, నువ్వు ఒకసారి జాయిన్ అయితే నిన్ను త్వరలోనే మంచి సెక్షన్లో వేస్తారు. నా చదువు తర్వాత చదువుకోవచ్చుగా. అలా వాయిదా పద్ధతి నా దగ్గర లేదని చెప్పానా? నువ్వు చెబితే వినవు. నీ తిక్క నీదే. 3 ఏళ్ళు గడిస్తే వాళ్ళు మనకి హౌస్ రెంట్ అలవెన్స్ కూడా ఇస్తారు. మా ప్రొప్రైటర్ చాలా మంచివాడు. నేనంటే చాలా ఇష్టం. నేను చెప్పినట్టు వింటాడు. ఫ్యాక్టరీలో నీకేం కష్టం ఉండదు. నీ పని కూడా నేనే చేస్తాను. అలా నా ఒక్కడి కష్టంతో మన ఇద్దరి జీతం వస్తుంది. అది మనకి లాభం కదా. డబ్బు ఇబ్బంది తగ్గుతుంది నచ్చజెబుతూ అన్నాడు. సంహిత పుస్తకంలో నుంచి అతని వైపు చూసింది. స్నేహభరిత మాధుర్యం నిండిన చిరునవ్వు నవ్వింది. థ్యాంక్ యూ చ అంది. సంహితకి చాలా ఇష్టం అనిపించినప్పుడు చలాన్ని చా అంటుంది. థ్యాంక్ యూ చా అంది. సంహితకి
చాలా ఇష్టం అనిపించినప్పుడు చలాన్ని చా అంటుంది. ఆ నిమిషంలో అతను ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత ఇష్టమైన వ్యక్తిగా అనిపిస్తాడు. చలం తన ఊరివాడు, క్లాస్మేట్. చిన్నతనంలో ఇద్దరు పుస్తకాల బ్యాగులు చంకనేసుకుని టిఫిన్ క్యారియర్లు పట్టుకుని కాలువ గట్టు వెంట పక్క ఊరి పొలిమేరన ఉన్న స్కూలుకి పరిగెత్తేవారు. ఆరు బయట పొలాల మీదుగా గణగణమంటూ ఆ స్కూలు గంట వినిపించగానే ఇద్దరు పోటీపడి పరుగులు తీసేవారు. 10th పాస్ అవ్వగానే చలం తండ్రి పోయాడు. తల్లి చలాన్ని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. దాదాపు 10 ఏళ్ల తర్వాత అనుకోకుండా కోటి బస్ స్టాప్లో కలుసుకున్నారు. ఇద్దరూ సందేహంగా నువ్వేనా అంటూ పలకరించుకున్నారు. చలాన్ని సంహిత ఇంటికి భోజనానికి పిలిచింది. అతను భోజనానికి వచ్చి తర్వాత సినిమాకి తీసుకువెళ్ళాడు. ఇద్దరు కబుర్లు చెప్పుకున్నారు. అతను చార్మినార్ సబ్బుల ఫ్యాక్టరీలో చేస్తున్నాడు. ప్రొపరేటర్ మంచివాడు. సంహిత ఈ సిటీ వచ్చి సంవత్సరం అవుతోంది. PhD ఆనందమూర్తి అనే ప్రొఫెసర్ దగ్గర చేస్తుంది. మాన్ బీస్ట్ ఎన్విరాన్మెంట్ సబ్జెక్ట్. అక్క యోగితని అత్తారు పుట్టింటికి తరిమేశారు. తండ్రి ఉమా తనే పూజారి గారి అమ్మాయిని చేసుకుని 2 ఏళ్ళు కాపురం చేసి హార్ట్ అటాక్తో హరి అన్నాడు. ముగ్గురు బెజవాడ దగ్గర ఆకులపాలెంలో ఉన్న తాతయ్య దగ్గర చేరారు. ఆయన చండశాసనుడు. ఆడపిల్ల ఇంటి గుమ్మం దాటడానికి వీలేదంటాడు. సంహిత ఆయనతో పోట్లాడి జన్మలో నేను మళ్ళా ఈ ఇంటికి రాను అని శపథం చేసి వచ్చేసింది. MA పూర్తి చేయడానికి చాలా కష్టపడింది. ఎట్లాగైనా సరే PhD పూర్తి చేయాలని పట్టుదల. అర్ధబలం లేదు, ఆశ్రయం లేదు. చలానికి సంహిత చెబుతున్న విషయాలు చాలా బాధ కలిగించాయి. క్లాస్లో అందరికంటే ఫస్ట్న ఉండే సంహితకి పై చదువులు చదవటానికి ఇన్ని కష్టాలా? సంహిత చలం తర్వాత తరచుగా కలుసుకునేవారు. చలం సంహితని తీసుకువెళ్ళి తమ సబ్బుల ఫ్యాక్టరీ చూపించాడు. అదంటే అతనికి చాలా ఇష్టం. ఎప్పటికైనా నా సొంతంగా నేను ఒకటి పెట్టుకుంటాను, అదే నా ధ్యేయం అని సగర్వంగా చెప్పాడు. సంహిత అతన్ని మెచ్చుకుంది, అభినందనలు చెప్పింది. ప్రతి మనిషికి ఒక ధ్యేయం ఉంది, దానికోసం కృషి చేయాలి అంది. చలం సంహిత అభినందనలకు ఆనందపడ్డాడు. ఒకరోజు రాత్రి 12 గంటల వేళ సంహిత ఆటోలో చలం రూమ్కి పారిపోయి వచ్చింది. ఇల్లు అద్దెకిచ్చిన ఇంటాయన భార్యని ఊరు పంపి సంహిత వెంటపడ్డాడు. నేను ఇలాంటి మనిషి అనుకోలేదు. మా నాన్న వయసు కాస్తలో తప్పించుకున్నాను, కానీ నేను ఆయన తల చితకబాదేదాన్ని అంది ఆవేశంగా. సంహిత తిరిగి ఆ ఇంటికి వెళ్ళలేదు. చలం మర్నాడు వెళ్ళి గది ఖాళీ చేసి ఆమె సామాను తెచ్చాడు. తర్వాత 2 రోజులు అతనికి జ్వరం రావడంతో అక్కడే ఉండిపోయింది. చలం ఫ్యాక్టరీకి వెళ్ళగానే ఇల్లంతా సర్ది వంట చేసి భోజనం చేసి లైబ్రరీలకి రిఫరెన్స్ బుక్స్ కోసం తిరిగి అలసిపోయి ఇంటికి వచ్చి భోజనం చేసి రాత్రి మంచం మీద పడుకుంటే సంహితకి ఎంతో హాయిగా ఉండేది. ఇదివరకు ఎప్పుడు ఎరగని నిశ్చింత. ఒక మగపిల్లవాడు తనకి తోడుగా ఉన్నాడు. తలుపులు వేసుకున్నానా లేదా అని నిద్రలో కూడా ఉలికిపాటుగా లేచి చూసుకునే ఆదుర్దా క్రమంగా తగ్గిపోయింది. అసలు తలుపులు వేశానా లేదా అనే బాధ్యత లేదు. చలం ఆ పన్ను చేసేవాడు. చలం వాళ్ళమ్మ వచ్చింది. సంహితని అక్కడే ఉండమని మరీ చెప్పింది. చలం సంహిత ఈ సిటీలో ఒంటరి వాళ్ళే. ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు. ఆ అభిమానం, ఆత్మీయత 100 రెట్లు పెరిగాయి. ఒకరి కష్టాలు ఒకరు పంచుకోవడం, అండగా నిలబడటం అలవాటైపోయింది. సంహిత జీవితంలో చలం ఉన్నాడు. ఆ బయట ప్రపంచం ఆమె జోలికి రాకుండా ఒక లక్ష్మణ రేఖ వచ్చేసింది. చలాన్ని BAకి కట్టమని సంహిత ప్రోత్సహిస్తోంది. అతనికి ఆమె అంటే భక్తి, శ్రద్ధ. ఆమె కళ్ళని తనకి తెలియకుండానే జాగ్రత్తగా గమనించడం అతనికి బాగా అలవాటైంది. ఎప్పుడు జోక్స్ వేయవచ్చునో, ఎప్పుడు ఆమెని డిస్టర్బ్ చేయకూడదో అతనికి బాగా తెలుసు. ఆమెకి ఇబ్బంది కలగకుండా ఆమెకి ఇష్టం వచ్చినట్లు మసులుకోవడం అతనికి బాగా అలవాటైపోయింది. సంహిత డబ్బుకి బాగా ఇబ్బంది పడుతుంది. అయినా ఈ కష్టాలు లెక్క చేయడం లేదు. మొండిగా ఎదుర్కొంటోంది. పస్తులు ఉండడానికి కూడా వెనుకాడదు. ఆమె ధ్యేయం డాక్టరేట్ తెచ్చుకోవటమే. ఎప్పుడైనా ఒకసారి ఏదో ఒక ట్యుటోరియల్స్లో పార్ట్ టైంకి చేరుతుంది. వారితో అభిప్రాయాలు కలవక మానేస్తుంది. రేడియో స్టేషన్లో తరచూ వ్యాసాలు చదువుతుంది. ఆ వ్యాసాలన్నీ వాతావరణ కాలుష్యం వల్ల మనిషి ఎలా పీడింపబడుతున్నాడో చెప్పే భయంకర సత్యాలే. పేపర్లకి ఆర్టికల్స్ రాస్తుంది. కానీ ఆ సంపాదన దైనందిన జీవితానికి సరిపోదు. ఒక్కోసారి యూనివర్సిటీకి వెళ్ళటానికి బస్సు డబ్బులు కూడా చేతిలో లేక చాలా బాధపడుతుంది. కానీ ఆ ముఖంలో విచారం ఉండదు. భవిష్యత్ పట్ల ఆశ. వర్తమానం నవ్వుతూ గడిపేయటానికి ప్రయత్నిస్తుంది. ఆమె సమక్షంలో ఉంటే
ఆమె మనసు వెదజల్లే సంతోష కాంతి పుంజాలు ఎదుటివారి మనసులోకి చొచ్చుకొని చీకట్లను చెల్లాచెదురు చేస్తాయి. చలం తన కంపెనీలో రకరకాల సమస్యలు చెప్పి డబ్బు అప్పు తెచ్చి ఇస్తున్నా అది సరిపోని సంఘటనలు ఎన్నో. ఇప్పుడు ఈ ఇంటి అద్దె మరీ మోయలేని భారం. చలం సంహిత కలిసి ఉంటూ మేం ప్రేమికులం కాదు, పెళ్లి చేసుకోవటం లేదు, ఒట్టి ఫ్రెండ్స్ మాత్రమే అంటే ఇంటానికి ఒళ్ళు మండింది. చుట్టుపక్కల ఇల్లు వాళ్ళు మా పిల్లలు చెడిపోతారు అని గోల చేయడం ప్రారంభించారు. సంహిత రోజు కొళాయి విషయంలో ఆవేశంగా మాట్లాడితే ఆవిడ నానా మాటలోని సంహితని 12 గంటల లోపల ఇల్లు ఖాళీ చేయమని హుకుం జారీ చేసింది. దాని ఫలితమే ఈ ఇంటిలో ప్రవేశం. ఇప్పుడు ఈ ఇంటి అద్దె మోయలేని భారం. సంహిత మోయలేని బరువు నెత్తిన ఎత్తుకుంది. సంహిత భయపడడం లేదు. చలం ఒక్కడే ఆవేదన పడుతున్నాడు. సంహితని ఎవరన్నా ఏదైనా అన్నా, ఆమె బాధపడినా అతను సహించలేడు. సంహిత వచ్చిన రోజునే ఈ ఇల్లు చదువుకోవటానికి చాలా హాయిగా ఉందని చెప్పేసింది. నేను ఏ పని చేసైనా సరే ఈ ఇంటి అద్దె కడతాను తప్ప ఈ స్థలం వదులుకోను అని డిక్లేర్ చేసేసింది. ఈ కారణంగానైనా సంహిత తన సబ్బుల ఫ్యాక్టరీలో చేరితే బాగుండునని చలం ఆశ. చలం చాప మీద, సంహిత పరుపు మీద పుస్తకం చూస్తూ ఎవరి దీర్ఘాలోచనలో వారున్నారు. ఇంతలో సంహిత అని బయట నుంచి పిలుపు వినిపించింది. సార్. సంహిత లేచి బయటకు పరిగెత్తుకు వచ్చింది. చలం తొంగి చూశాడు. ప్రొఫెసర్ ఆనందమూర్తి. ఎలా ఉంది ఇల్లు? ఆయన అడుగుతున్నాడు. లవ్లీ సార్. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. లోపలికి రండి సార్ ఆహ్వానించింది. ఆయన లోపలికి వచ్చాడు. చాపి మీద కూర్చున్న చలం లేచి నమస్కరించాడు. ఇతనెవరు అన్నట్టు చూశాడు. అప్పటికే సంహిత గడగడా చెప్పేస్తుంది. నా రూమ్మేట్ సార్. చిన్నప్పుడు మేమిద్దరం క్లాస్మేట్స్. చిన్నప్పుడు ఇద్దరం క్లాస్ రూమ్లో బెంచీని షేర్ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు అద్దె షేర్ చేసుకుంటున్నాం. అంటే? ఆయన సందేహంగా చూశాడు. ఇతను నాతో పాటే ఉండటం వల్ల లోకం నుంచి నాకు చాలా రక్షణ ఫ్రీగా దొరికిపోయింది సార్. అలాగా? ఆయన షాక్ తిన్న విషయం బయటపడకుండా రాణి నవ్వు వెనక దాస్తూ అన్నాడు. కూర్చోండి సార్, కాఫీ ఇస్తాను అంది ఉత్సాహంగా. నో థ్యాంక్స్. ఈ దగ్గరలోనే నా ఫ్రెండ్స్ ఉంటే చూడడానికి వచ్చాను. ఇంత దగ్గరికి వచ్చాను కదా అని ఎలా ఉన్నావా అని చూడడానికి వచ్చాను. ఆయన చూపులు సంహితతో మాట్లాడుతున్న కిరిగంట చలాన్ని నిస్తంగా పరీక్షిస్తున్నాయి. వస్తాను అంటూ బయలుదేరాడు. సంహిత ఆయన వెంటే వస్తోంది. గుమ్మం వైపు తిరిగి ఆయన చకితుడైనట్టు ఆగిపోయాడు. గుమ్మం మీద నుంచి పాము ఒకటి లోపలికి వస్తోంది. చలం దాన్ని చూడగానే కెవ్వుమన్నాడు. వెంటనే అటు ఇటు చూసి అతను అమాంతం కిటికీ చివ్వలు పట్టుకుని దానిలోకి ఎక్కేశాడు. ఆనందమూర్తికి భయంతో కళ్ళు రెపరెపలాడుతున్నాయి. వారు ముగ్గురు దెంబెరపోయినట్లు చూస్తుండగానే పాము బరుపు కింద దూరిపోయింది. చలం కిటికీలో నుంచి ఒక్క ఉదుటన ఉరికి ఇంట్లోంచి బయటకు పారిపోయాడు. ఆనందమూర్తి పాదాలు ఎత్తివేసి బయటకు వచ్చాడు. సంహిత కర్ర కోసం వెతుకుతోంది. సంహిత బయటకు వచ్చేయి చలం అరిచాడు. దీన్ని చంపాలి కదా అంది గబగబా కర్ర కోసం వెతుకుతూ. వద్దు, వచ్చేయి ఆనందమూర్తి అరిచాడు. పైనుంచి రుక్మిణమ్మ గారు కేక పెట్టింది. ఏమిటి అది? పాము ఇంట్లో దూరిందండి. చలానికి భయంతో ఏడుపు వస్తోంది. ఎవరినైనా ఫోన్ చేసి పిలిపించండి. పక్కింటి డ్రైవర్ కానీ మాలి కానీ ఉన్నారేమో కనుక్కోండి ఆనందమూర్తి గాబరగా అన్నాడు. ఆవిడ ముఖంలో భయం కనిపించింది. ఏమండి, ఎక్కడ మీరు? అరిచింది. 2 నిమిషాల్లో రాఘవేంద్రరావు గారు క్రిందకు వచ్చారు. నేను ఫోన్ చేశాను. వాళ్ళ డ్రైవర్ కారు తీసుకుని బయటకు వెళ్ళాడట. మాలి ఈరోజు రాలేదట. ఎక్కడది? ఆయన అడిగారు. మీరంతా మేడ మీదకి రండి. పైనుంచి ఆవిడ అరుస్తోంది. అప్పటికే సంహిత బూజు దులిపి దొరకపుచ్చుకుని పరుపుని లాగుతోంది. సంహిత వద్దు వద్దు చలం వచ్చి వారించబోయాడు. సంహిత అతన్ని విసురుగా ఒక్క తోపు తోసింది. దాన్ని చంపకపోతే జన్మలో ఇక నాకు నిద్ర రాదు. అది కరుస్తుంది. నువ్వు అవతలికి వెళ్ళు కసిరింది. నువ్వు వద్దమ్మా, అంత బలంగా కొట్టలేవు రాఘవేంద్రరావు గారు అదుర్దాగా అన్నారు. మీరు ఉండండి అంకుల్ అంది. సంహిత పరుపు సర్వన లాగింది. దాన్ని అడుగున ఉన్న పాము మెలికలు తిరుగుతూ వంట ఇంటి వైపు పరుగు తీసింది. సంహిత కర్రతో కొట్టబోయింది, కానీ దెబ్బ తగలలేదు. రాఘవేంద్రరావు గారు ఇంకో కర్ర తెచ్చారు. సంహిత వంట ఇంట్లో కర్రతో గిన్నెలు చెంబులు కదిపింది. పాము అక్కడి నుంచి వెగటి వైపు వెళ్తుంటే సంహిత కర్రతో దాని తల మీద గట్టిగా నొక్కి అదిమి పట్టింది. కొట్టండి అంకుల్ అంది. చలం ఆనందమూర్తి బయట నిలబడ్డారు. రాఘవేంద్రరావు గారు దెబ్బలు వేస్తున్నారు, కానీ ఆయన బలం చాలటం లేదు. ఇక మీరు కర్ర ఇలా పట్టుకోండి అని ఆయన దాన్ని కదలనీయకుండా పట్టుకోమని సంహిత మళ్ళీ తాను
బలంగా దెబ్బలు వేసింది. అది గిరగల్లాడింది. సంహిత మళ్ళీ తల మీద దెబ్బలు వేసింది. దాని కదలిక, పోరాటం, శాంతం ఆగిపోయినాయి. సంహిత కర్రతో తీసుకొని బయటకు వచ్చింది. జూ చలం వైపు చూపింది, జడిపించింది. చలం అంత ఎత్తున ఎగిరినట్టు వెనక్కి అంగవేసి పారిపోయాడు. సంహిత దాన్ని తీసుకువెళ్ళి కాంపౌండ్ గేటు బయట పారేసి వచ్చింది. వెరీ గుడ్. రాఘవేంద్రరావు గారు సంహిత భుజాల చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకున్నారు. ఆడపిల్లంటే ఇలా ఉండాలి. మా బిన్నీకి నేను ఎప్పుడూ ఇదే చెప్పేవాడిని. సంహిత, నీకు ధైర్యం ఉందని నాకు తెలియదు అన్నాడు ఆనందమూర్తి. ధైర్యం కాదు సార్, భయం. అది చచ్చిపోకపోతే రాత్రంతా నాకు నా పక్క కింద ఉన్నట్లే ఉంటుంది అంది. అంటుంటే శరీరం జలధరించింది. ఈ ఆకుల క్రింద ఇంకా ఎన్ని ఉన్నాయో అన్నాడు చలం. డబ్బు ఇచ్చి శుభ్రం చేస్తూనే ఉంటాం. మాలి అడ్వాన్స్ తీసుకుని పారిపోయాడు అన్నారు ఆయన బాధగా. సంహిత చేతులు సబ్బుతో కడుక్కొని వచ్చింది. నాతో ఇంట్లోకి రా, మీ ఆంటీకి చెప్పి నీకు మంచి టీ ఇప్పిస్తాను అన్నారు ఆయన అలా భుజం చుట్టూ చేయి వేసి ఆత్మీయంగా మాట్లాడడం సంహితకు చెప్పలేని ఆనందంగా అనిపించింది. సంహితకి పెద్దవాళ్ళంటే చాలా ఇష్టం. కానీ ఎప్పుడూ సంహితకి ఆ అదృష్టం దక్కలేదు. తాతయ్య తిట్టడం తప్ప ఇంకో మాటే లేదు. తండ్రి చాలా గారాబం చేసేవాడు. అది చాలా స్వల్పమైన కాలమే. అదొక మధురమైన అనుభూతి. రాఘవేంద్రరావు గారు చలాన్ని కూడా రమ్మని పిలిచారు. అందరూ ఇంట్లోకి వచ్చారు. అప్పటికి రుక్మిణమ్మ గారు చాలా కష్టం మీద మెట్ల గోడ చేత్తో పట్టుకుని కాలు నొప్పికి వంగి వంగి నడుస్తూ కిందకి వస్తోంది. రాఘవేంద్రరావు గారు ఆవిడ బాధ చూసి చప్పున ఎదురు వెళ్ళి ఆవిడ చెయ్యి తన భుజాల చుట్టూ వేసుకుని దాదాపు తన శరీరాన్ని ఆసరా ఇచ్చి ఆవిడని కిందకు తీసుకువచ్చారు. కుక్కపిల్ల గెంతుతూ వారి వెంట మెట్ల మీద నుంచి కిందకి దిగి వచ్చింది. పాము చచ్చిపోయిందా? భయంగా అడిగింది ఆవిడ. అమ్మాయే చంపేసింది అన్నారు ఆయన. నిజంగానా? అంది ఆశ్చర్యంగా. నిజం అన్న ఆనందమూర్తి చెప్పాడు. ఆవిడ కళ్ళల్లో ప్రశంస కనిపించింది. ఇలాగా దగ్గరికి పిలిచింది. సంహిత దగ్గరగా వెళ్ళింది. ఆవిడ సంహిత చెయ్యి పట్టుకొని దేవుడు నిన్ను చల్లగా చూడాలి అంది. రాఘవేంద్రరావు గారు వంట ఇంట్లోకి వెళ్ళారు. రుక్మిణి, టీ పొడి ఎక్కడుంది? అక్కడే ఉంది, సరిగ్గా చూడండి కుక్కపిల్లని ఎత్తి ఒడిలో పెట్టుకుంటూ అంది. ఆవిడ కుర్చీలో నుంచి లేచి వెళ్ళబోయి కాలు కదపలేక ఆ ప్రయత్నం విరమించుకుంది. ఆయన కాసేపు వెతికి మళ్ళా బయటకు వచ్చాడు. ఆయన ఈసారి యాప్రాన్ కట్టుకున్నాడు. సరిగ్గా వెతకండి అంది. మీకు శ్రమ ఇప్పుడు మాకేం వద్దు అన్నాడు ఆనందమూర్తి. శ్రమ ఏం కాదు, అందరం కలిసి తాగటం మాకు ఆనందం అన్నాడు ఆయన. చలం ఇంటిని సంభ్రమంగా చూస్తున్నాడు. నే వెతకనా? సంహిత అడిగింది. ఆవిడ తల ఊపింది. సంహిత వంట ఇంట్లోకి వెళ్ళింది. వంట ఇల్లు చాలా విశాలంగా పెద్ద బెడ్రూమ్ అంతా పర్షియన్ గాజు పలకలు బిగించిన గోడలతో మార్బుల్ ఫ్లోరింగ్తో ఉంది. సామాను సర్దే యజమాని లేనట్లు చిందరవందరగా ఉంది. సంహితకి ఒక్క నిమిషంలో ఆ సామాను సర్దేసి ఆ వంట ఇంటి అందం కళ్ళాగా చూడాలి అనిపించింది. సంహిత టీ పొట్లం వెతికింది. కప్పులు కడిగి తెచ్చింది. అద్దాల బీరువాలో నుంచి పంచదార సీసా తెచ్చింది. కప్పులు చాలా ఖరీదైనవి. ట్రేలో జాగ్రత్తగా సర్దింది. ఆయన టీ కలిపారు. కిటికీలో నుంచి కప్పుల్లో టీ పోస్తుంటే ఆయన చెయ్యి వణుకుతూ ఉండటంతో టీ తొణికిపోతోంది. సంహిత వచ్చి తను అందుకొని పోసింది. నాది ఓల్డ్ ఏజ్ అనుకున్నావా? పాముని చూసిన భయం అన్నారు ఆయన. సంహిత నవ్వేసింది. ఆయన కూడా నవ్వేశారు. ఆయన నవ్వుతుంటే నుదుట మీద మొహంలో గీతలు ఇంకా లోతుగా వెళ్ళి కాలచక్రం వెళ్ళిన గీతలుగా కనిపిస్తున్నాయి. ఆయనది ఎంత మంచి నవ్వు! నిర్మలమైన ఆయన హృదయం ఆయన ముఖ వర్చస్సులో నిశ్చల ప్రతిబింబంగా కనిపిస్తోంది. సంహిత టీ తెచ్చి అందరికీ ఇచ్చింది. రాఘవేంద్రరావు గారికి ఇస్తుంటే ఆయన అది తీసుకుని సంహితకి ఒక బొకేలా అపురూపంగా అందిస్తూ మై డేరింగ్ లేడీకి అన్నారు. ఆయన అన్న తీరుకి అందరూ గట్టిగా నవ్వేశారు. సార్, చెట్ల ఆకులన్నింటినీ మేము ముడ్చేస్తాం అంది సంహిత. ఆయన టీ తాగుతూ చూపుడు వేలుతో సర్ నో, అంకుల్ అని పిలవడమే బాగుంది అన్నారు. ఆకులు నువ్వు ఊడవటమా? వద్దు, ఎవరినైనా పిలిస్తే శుభ్రం చేస్తారు అన్నాడు ఆనందమూర్తి. ఆ క్షణంలో ఆయనకి సంహిత తన ప్రియమైన స్టూడెంట్గా సగర్వంగా అనిపిస్తోంది. ఈ నాజుకు తనులత అవసరమైతే ఎంత ధైర్యంగా ఆపదని ఎదుర్కోగలదో ఆయనకి అర్థమైంది. రాఘవేంద్రరావు గారు సంహితతో ఒక్క 24 గంటలు టైం ఇవ్వు, ఎవరూ రాకపోతే మనమే ఆ పని చేద్దాం. నీకు నేను ఈ యంగ్ మ్యాన్ సాయం చేస్తాం అన్నారు ఆయన. చల్లం ముఖం సీరియస్గా పెట్టుకున్నాడు. సంహిత కప్పులు తీసుకువెళ్ళి కడిగి ర్యాక్లో పెట్టేసి వచ్చింది. మళ్ళీ అదే భావం.
ఆ చిందరవందరంతా సర్ది శుభ్రం చేసేయాలనే కోరిక. ఆ వంట ఇంటిని అందంగా చూడాలనిపిస్తోంది. సంహిత హాల్లోకి వచ్చింది. అంకుల్, ఈ పుస్తకం నేను తీసుకోనా? ఏ ఫోకస్ ఆన్ ఎన్విరాన్మెంట్ ప్రాబ్లమ్స్ తీస్తూ అడిగింది. ఓ ష్యూర్ అన్నారు ఆయన. బీరువా మూస్తుంటే పైన ఫోటో దగ్గరగా చూడటం జరిగింది. ఫోటోలో అమ్మాయికి దాదాపు తన వయసే ఉంటుంది. ఎంత అందంగా ఉంది. ఆమె చేతి మీద ముద్దులు మూటగట్టే 8 ఏళ్ల బాబుని ఎత్తుకుని ఉంది. అతను తల్లి మెడ చుట్టూ చేయి వేసి ఇటే కెమెరా వైపు చూస్తూ సిగ్గుగా నవ్వుతున్నాడు. పెదవుల మీద వస్తున్న నవ్వు ఆపుకుంటున్నట్టు ఉంది. ముఖం కొద్దిగా ఎత్తి సిగ్గుగా చూస్తున్నాడు. సంహిత ఆ ఫోటో చూస్తుంటే రాఘవేంద్రరావు గారు దగ్గరికి వస్తూ, మా అమ్మాయి భువనేశ్వరి, బిన్నీ అని పిలుస్తాం, మా మనవడు అన్నారాయన. ఎక్కడున్నారు ఇప్పుడు? నవ్వుతూ అడిగింది. ఇంతలో రుక్మిణమ్మ గారు ఏడవటం వినిపించింది. ఆయన చప్పున ఫోటో పెట్టేసి ఆవిడ దగ్గరికి వెళ్ళి, రుక్మిణి ఊరుకో అంటున్నారు. వీళ్ళు సంహిత ఆనందమూర్తి వైపు చూసింది. హుష్, ఆయన ప్రసంగం ఎత్తవద్దు అన్నట్టు నోటి మీద చూపుడు వేలు చూపించాడు. సంహిత సంకేతం అర్థమైనట్టు ఫోటో పెట్టేసి తనకి కావలసిన బుక్ తీసుకుంది. కొద్దిసేపైన తర్వాత సంహిత, చలం, ఆనందమూర్తి రాఘవేంద్రరావు గారి దగ్గర వీడ్కోలు తీసుకుని బయటకు వచ్చారు. వాళ్ళ అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకుని అమెరికా వెళ్ళిపోయింది. అక్కడ యాక్సిడెంట్లో చనిపోయింది. ఒకే అమ్మాయి, పాపం, చాలా విషాదం. ఈ ముసలి వాళ్ళు ఆ బాధ తట్టుకుని ఎలా బ్రతుకుతున్నారో నాకే అర్థం కావటం లేదు. సంహిత, నువ్వు పొరపాటును కూడా వారి దగ్గర ఆ భువనేశ్వరి మాట తీసుకురావద్దు సుమా అని హెచ్చరించాడు. అలాగే సార్ అంది. ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు మళ్ళీ ఒకసారి చలం వైపు నిశితంగా ఆరాగా చూశాడు. రాఘవేంద్రరావు గారు 2 మనుషుల్ని పిలిపించి ఇంటి చుట్టూ ఆవరణంతా శుభ్రం చేయించారు. 4-5 పాములు, 8 పిల్లలు బయటపడినాయి. వచ్చిన 2 తోటల్లో పనిచేసి మాలీలు అవ్వడం వల్ల ఒడుపుగా పాములన్నింటినీ చంపేసి బయటపడేశారు. ఊరు నాయను, ఊరి బాబోయ్, మనం పాముల పుట్టలోకి అద్దెకి వచ్చామా అంటూ చలం కంగారు పడిపోయాడు. ఓ మూల గుట్టగా పోగుపడిన ఆకువలమంతా తగలబెట్టి మంట పెట్టేశారు. పైపుతో నీళ్లు చల్లేశారు. సాయంత్రానికి ఇంటి చుట్టూ ఆవరణంతా శుభ్రపడి కళకళలాడసాగింది. గేటు దగ్గర నుంచి అవుట్ హౌస్కి రాళ్లు పరచిన చిన్న మార్గం చక్కగా ఉంది. ఒకప్పుడెప్పుడో దాని వెంట బార్డర్గా మొక్కలు పెట్టినట్టు సిమెంట్ కట్టి ఉంది. అవుట్ హౌస్ ముందు పక్కన వాలుగా ఉన్న చోట పంపుకి పెట్టి పడేస్తే ఆ కట్ట వెంట గేటు వరకు మొక్కలకి నీళ్లు వెళ్ళే ఏర్పాటు ఉంది. రాత్రి అయింది. సంహిత భోజనమైన తర్వాత పుస్తకం పుచ్చుకుని వాకిట్లో వరండాలో లైట్ వేసుకుని అక్కడ కుర్చీ వేసుకుని చదువుకోవడానికి వచ్చింది. చలం కిటికీ సందులో తలుపుల కిందగా కాగితాలు, బట్టలు దూచి బయట నుంచి ఏదీ రాకుండా జాగ్రత్త చేస్తున్నాడు. సంహిత, వాకిట్లో వద్దు, ఇంట్లోకి రా, పాములు ఎక్కడైనా దాక్కున్నవి రావచ్చు అంటూ హెచ్చరిస్తున్నాడు. ఏం కాదు, చూడు చలం, నీ భయం మాని ఒక్కసారి వాకిట్లోకి రా, బయట ఎంత బాగుందో చూడు, మనం ఇలా విశాలమైన ఆవరణ చూసి ఎన్నాళ్ళైంది అని పిలుస్తోంది. సంహిత మేడ మీద వరండాలో నుంచి పిలుపు వినిపించింది. ఎస్ అంకుల్. వరండాలో నుంచి యువతలకు వచ్చింది. జాగ్రత్తగా తలుపులు వేసుకోండి హెచ్చరించారు ఆయన. గొంతు ఎత్తి బిగ్గరగా మాట్లాడినప్పుడు ఆయన కంఠంలో వణుకు ఇంకా ఎక్కువగా ఉంటుంది. అలాగే అంకుల్ అంది. ఆయన వరండాలో నుంచి వెనక్కి తిరిగి లోపలికి వెళుతున్నారు. అంకుల్ ఉత్సాహంగా బిగ్గరగా పిలిచింది. ఆయన తిరిగి పెట్టగోడ దగ్గరికి ఆతుర్దాగా వచ్చాడు. గుడ్ నైట్ అంకుల్ అంది చెయ్యి ఊపుతూ. గుడ్ నైట్ డియర్. ఆయన చెయ్యి ఊపి వెళ్ళిపోయాడు. ఆయన లోపలికి వెళ్ళి వరండా తలుపులు వేసేశారు. సంహిత 1 నిమిషం అక్కడ నిలబడింది. ఇంతలో ముందుకు వచ్చి టపామని ఏదో పడింది. సంహిత ఉలికిపాటుగా చూసింది. అదేమిటా అని గమనించే లోపలే ఇంకోటి పడింది. చలం లోపల నుంచి ఆమె స్లిప్పర్స్ విసిరాడు. కాళ్ళకు వేసుకో మొత్తుకుంటూ చెప్పాడు. సంహిత వేసుకుని థ్యాంక్ యూ అంది. నువ్వు లోపలికి వస్తావా రావా? తలుపులు వేయడానికి రెడీగా పట్టుకుని నిలబడ్డాడు. సంహిత పుస్తకాలు తీసుకుని లోపలికి వస్తుంటే చలం వెనుక వచ్చి కుర్చీ తీసుకుని పాదాలు ఎత్తి వేస్తూ వచ్చాడు. లోపలికి వచ్చిన సంహిత అతను చేసిన బందోబస్తు చూసి గట్టిగా నవ్వేసింది. గుమ్మం దగ్గర చిన్న అల్యూమినియం గిన్నెలు పెట్టాడు. అక్కడ ఏమాత్రం కదలిక వచ్చినా అవి కింద పడి శబ్దం అవుతాయి. సంహిత నవ్వుతూ తన పరపు మీద కూర్చుంది. సంహిత చదువుకోసాగింది. మధ్యలో తల తిప్పి చూసింది. చలం గాఢ నిద్రలో ఉన్నాడు. ఆ నిద్రలో కూడా అతను ముడుచుకుని దేని నుంచో రక్షణ కోరుకుంటున్నట్టుగా ఉన్నాడు. చలం అంటే సంహితకి చాలా ఇష్టం అనిపించింది. బయట చెట్ల కొమ్మలు గాలికి కదిలిన శబ్దం వినిపిస్తుంది. ఎంతో హాయిగా ఉంది. కళ్ళ ముందు మాటికి ఆకులు చెత్త తొలగించి శుభ్రపడిన విశాలమైన ఆవరణ గుర్తుకొస్తుంది.
ఆ ఇల్లు, ఆ దంపతులు, ఆ వసతులు, ఆ బీనా అంత దురదృష్టవంతురాలు అన్నీ ఉండి ఈ సుఖాలు అనుభవించే ఆయుష్య లేనట్టు వెళ్ళిపోయింది. అంత చిన్న వయసులో మరణం, అది తల్లిదండ్రులు కంటి చూపుకు నోచుకోనంత దూరంగా. ఏమిటో ఈ జీవితం, ఒక్కోసారి అసలు అర్థం కాదు. ఆ డబ్బు లేకనే కదా తనలాంటి ఎంతోమంది ఆడపిల్లలకి ఈ బాధలు. ఆ డబ్బు పుష్కలంగా ఉండి ఆమెకి నిరుపయోగం అయిపోయింది. అదొక విషాదం. వృద్ధ దంపతుల జీవితంలో ఒంటరితనం, జాగరూకత, భయం, అపనమ్మకం సంహితకి బాగానే అర్థమవుతున్నాయి. ప్రేమ విషయంలో వారు మనుషుల్ని నమ్మటం లేదు. నోరులేని ఆ పసి కుక్క పిల్ల మీద కుమ్మరిస్తున్నారు. అది కూడా ఏదో విషాదపు నీలి నీడగానే ఉంది. ఆనందమూర్తి గారు చలాన్ని ఆరాగా చూడటం గుర్తుకు వచ్చింది. ఆయనే కాదు, చలం తన రూమ్మేట్ అంటే అందరూ దాదాపు అదే విధంగా చూస్తారు. సంహిత తన ఆలోచనలు మర్నాడు జరగబోయే ఎన్విరాన్మెంట్ సదస్సు మీద కేంద్రీకరించసాగింది. ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పరచాల్సిన బాధ్యత తనకి అప్పగించారు. 3 రోజులు ఇక తిండి తిప్పలు లేకుండా కష్టపడాలి. సంహితకి కష్టాలకి ఇదివరకు దుఃఖం వచ్చేది. ఇప్పుడు వాటిల్లో ఆనందం వెతకటానికి ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు అవి అంత బాధ పెట్టడం లేదు. ఏ పని చేయాలన్నా ముందు డబ్బు సమస్య. అది లేకుండా కాలు చెయ్యి కదపలేనంత నిస్సహాయ స్థితి. ఆనందమూర్తి ఎగ్జిబిషన్ అరేంజ్ చేయమని చెప్పేశారు. దానికి కావలసిన డబ్బు కోసం తనే పాటుపడాలి. ఆ తిప్పలు చాలా పెద్ద తిప్పలే. తర్వాత 2 రోజులు సంహిత కాన్ఫరెన్స్ హడావిడిలో పడిపోయింది. ప్రొఫెసర్ ఆనందమూర్తి పర్యావరణం, మానవుడు అనే అంశం మీద సదస్సు నిర్వహణ కమిటీ సెక్రటరీ. ఆయన చేతి కింద సంహిత ఏర్పాట్లలో సహాయపడింది. 2 రోజులు చలం సైకిల్ తీసుకుని మీటింగ్ జరిగే హాలుకి ఆఫీస్ నుంచి వచ్చేవాడు. మీటింగ్ అయ్యి ఇంటికి వచ్చేసరికి రాత్రి 10 గంటలు అయ్యేది. రాత్రి పొద్దుపోయిన తర్వాత సైకిల్ మీద వచ్చిన ఇద్దరిని రుక్మిణమ్మ గారు విసుక్కుంటూ, ఇట్లా అయితే మా ఇంట్లో కుదరదు అనేసింది. ఆయన డూప్లికేట్ కీ ఒకటి సంహితకి ఇచ్చాడు. జాగ్రత్తగా పెట్టుకో, పారవేసుకోకు సుమా, నువ్వు పారవేస్తే కీ ఇచ్చానని ఆంటీకి తెలుస్తుంది, తిడుతుంది అన్నారు. ఆయన కళ్ళల్లో వెంజన వెలుగు లాంటి చిలిపితనం. సంహితకి నవ్వు వచ్చేసింది. అవుట్ హౌస్లో తను తీసి పడేసిన సామానులో చెక్క ఉయ్యాల ఉంది. సంహిత చలం సాయంతో దాన్ని మామిడి చెట్టుకి కట్టింది. పొద్దుటే అందులో కూర్చుని కాఫీ తాగుతుంటే సంహితకి స్వర్గంలో అనిపించసాగింది. శుభ్రంగా ఊడ్చి నీట్గా ఉన్న ఆవరణ, నేలని తాకే చెట్ల కొమ్మల మధ్య నుంచి వస్తున్న లేత సూర్యకిరణాలు, రాత్రి పడిన మంచుకి కొద్దిగా తడిసిన నేల, అవుట్ హౌస్ నుంచి చలం పెట్టిన రేడియోలో నుంచి సంగీతం. సంహితకి ఏమిటో జీవితం ఇంత బాగుందేమిటి అని ఆశ్చర్యంగా అనిపించసాగింది. ఉదయం వేళ రాఘవేంద్రరావు గారు కిందకు వచ్చి ఆవరణలోకి వాకింగ్గా తిరుగుతూ సంహితతో కాసేపు కబుర్లు చెప్పేవాడు. ఆంటీ కూడా వస్తే బాగుంటుందిగా అంకుల్, ఆయనకి వేడి కాఫీ తెచ్చిస్తూ అంది సంహిత. ఆమె నడవటం చాలా కష్టం. ఉదయం అసలు లేవలేదు. ఎన్ని మందులు వాడినా కీళ్ళ నొప్పులు తగ్గటం లేదు. తను నడవలేకపోవడంతో మేం బయటకు తిరగటం కూడా పూర్తిగా తగ్గిపోయింది అన్నారు ఆయన. సంహితకి జాలేసింది. వారికి కారు ఉంది, పెద్ద ఇల్లు ఉంది, ఐశ్వర్యం ఉంది. అయినా జీవితం నిర్బంధంగా 4 గోడలకే పరిమితం అయిపోయింది. ఆ రకంగా పొద్దున్న పూట ఆయనతో కాసేపు కబుర్లు చెప్పటం అలవాటైపోయింది సంహితకి. సంహిత, నువ్వు కాస్త మీ ఆంటీ దగ్గర 1 గంట కూర్చోవటానికి వీలవుతుందా? మా స్నేహితుడు గంగాధరానికి బైపాస్ సర్జరీ అయింది, వెళ్ళి చూసి వస్తాను అన్నారు ఆయన ఆ రోజు ఉదయం. అలాగే అంకుల్, నేను ఈ పూట యూనివర్సిటీకి వెళ్ళటం లేదు అంది. 10 గంటలైంది. సంహిత పని పూర్తి చేసుకుని తలుపులు మూసి పుస్తకాలు తెచ్చుకుని రుక్మిణమ్మ గారి దగ్గరికి వచ్చింది. రాఘవేంద్రరావు గారి ఫ్రెండ్ ఒక ఆయన కారులో వచ్చి తీసుకువెళ్తానని చెప్పాడు. ఆయన అరగంట ముందే తయారై కూర్చున్నారు. రుక్మిణి, నేను త్వరగా వచ్చేస్తాను అంటూ 1కి 2 సార్లు చెప్పారు. ఆమెకి ఆయనే మంచినీళ్ళు మందులు తెచ్చి దగ్గర స్టూల్ మీద పెట్టారు. ఆయన పనులు చేయటం చూస్తుంటే సంహిత మనసు ఆర్ధమవుతుంది. ఇద్దరిలో వార్ధక్యం, అనారోగ్యత, ఒకరికి తోడు. ఆమెని చిన్నపిల్లలా అపురూపంగా చూస్తారాయన. వారిని చూస్తుంటే పెళ్ళి అనేదానికి ఒక కొత్త అర్థం తెలుస్తుంది సంహితకి. ఆయన కుక్కపిల్ల మెడకి గొలుసు కట్టి తెచ్చి ఆమెకి కుర్చీకి కట్టారు. అది ఆమె కాళ్ళ దగ్గర పడుకుంది. కారు వచ్చింది. ఆయన భార్య దగ్గరికి వెళ్ళి, రుక్మిణి, నేను వెళ్ళిరానా, త్వరగా వచ్చేస్తాను అన్నారు. ఆవిడ తలెత్తి ఆయన వైపు చూసి సరేనంది. ఆమె కళ్ళలో నీళ్లు. ఆయన వెంటనే అడిగేశారు, పోనీ మానయ్యనా? వద్దు అన్నట్టు తల ఊపింది. ఆయన ఆవిడ తల మీద చేయి వేసి నిమిరి వెళ్ళారు. సంహిత ఆయన వెంట వచ్చి గేటు తాళం వేసుకుంది. సంహిత అవుట్ హౌస్లో అద్దెకు వచ్చింది అంటూ కారు మిత్రుడికి పరిచయం చేశారు. కారు వెళ్ళింది. సంహిత లోపలికి వచ్చింది.
ఊరిలో ఎవరెవరు ఉంటారు ఆవిడ అడిగింది. సంహిత చెప్పింది. ఆవిడ సంహిత మాటలు యథాలాపంగా వింటున్నా ఆవిడ కళ్ళు మాత్రం మాటి మాటికి అల్మారా మీద ఉన్న ఫోటో వైపే మళ్ళీ అక్కడ ఆగిపోయినాయి. ఆ ఫోటో ఇలా తెచ్చి పెడతావా అడిగింది. సంహిత చేతిలో పుస్తకం సోఫాలో పెట్టి లేచి వెళ్ళి ఆ ఫోటో తెచ్చి ఆవిడకిచ్చింది. ఆవిడ ఆ ఫోటోలోని కొంగుతో తుడిచింది. ఆ ఫోటోని కొంగుతో తుడిచింది. అది తల్లి చంటి పిల్ల ముఖం తన కొంగుతో ఆప్యాయంగా తుడిచినట్టుంది. మా అమ్మాయి భువనేశ్వరి, బిన్ని అని పిలుస్తాం. ఫ్రెండ్స్ అంతా బీనా అనేవాళ్ళు. మా మనవడు అభిషేక్ అంది. చెబుతుంటే ఆ కంఠం పరవశంగా తెలిపోతుంది. సంహిత ఏం మాట్లాడలేదు. ఆ బిన్ని సంగతి ఎత్తవద్దని ఆనందమూర్తి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. చాలా తెలివిగలది. వీణ అద్భుతంగా వాయించేది. వీడిని ప్రసవించేటప్పుడు నొప్పులు వస్తున్నాయని చెబితే మా ఆయన ఏడ్చేశారు. చూసావా ఎంత అందంగా ఉందో. ఈ ఫోటో మా వారే తీశారు. ఆ రోజు తనకి జ్వరం లేకపోతే ఇంకా బాగుండేది. ఫోటోలో సంహిత సోఫా చేతి మీద కూర్చొని వింటోంది. ప్రేమించి పెళ్లి చేసుకుంది. అమెరికా వెళ్ళారు. అబ్బాయి అక్కడివాడే. అభిషేక్ అక్కడే పుట్టాడు. 8 ఏళ్ల తర్వాత వచ్చింది. 4 నెలలు ఉంది. మమ్మల్ని అక్కడికి వచ్చేయమని గొడవ చేసింది. వాళ్ళ అత్తగారు గర్విష్టి. మాకిష్టం లేదు. అతనికి తల్లిదండ్రుల బిజినెస్లో భాగం వెళ్ళాలని మాకు ఉండేది. కానీ అత్తగారి ఉత్తరం ఆవిడ బాధ దిగమింగినట్టు ఆగింది. మేము వెళ్ళలేదు. ఇక్కడి నుంచి వెళ్ళిన కొద్ది రోజులకి కారు యాక్సిడెంట్లో ఆవిడ శూన్యంలోకి చూస్తోంది. కంఠం దగ్గర నరాలు ఉబికినాయి. కళ్ళల్లో ఉబికి వస్తున్న నీళ్ళని వెనక్కి తోయటానికి కంటి రెప్పలు విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. ఒక అనిర్వచనీయమైన బాధ గుండెల్లో పొట్టలో నగనగంలో మెలికి తిరుగుతుంటే ఆ ముఖం భూకంప ప్రకంపనంలా ఉంది. సంహితకి చాలా జాలి వేసింది. కూర్చున్నదల్లా లేచి ఆమె దగ్గరికి వెళ్ళింది. గ్లాసులో మంచినీళ్ళు పోసి అందించింది. మేం చాలా దురదృష్టవంతులం. మేం చాలా కళ్ళంబడి నీళ్లు కారిపోతున్నాయి. మాకు భగవంతుడు అన్నీ ఇచ్చి మా ఊపిరి తీసేసుకున్నాడు. ఎక్కడో ఒకచోట సంతోషంగా ఉందిలే అనుకున్నాం. వారం ఫోన్ చేసేది. ఉత్తరం వచ్చేది. అక్కడి నుంచి ఫ్రెండ్స్ వస్తుంటే ఏవేవో పంపేది. మేం కళ్ళతో చూడలేదే కానీ తను మా దగ్గర ఉన్నట్లే ఉండేది. కానీ ఆవిడ చేతిలోకి తల దించేసుకుంది. వెక్కి ఏడ్చేసింది. ఆ ఇంటి గోడల్లో ఆ ఫర్నిచరు ఆ పరదాలు సంహితలాగానే నిశ్శబ్దంగా ఆవిడ దుఃఖాన్ని పంచుకున్నట్లు నిశ్చలంగా ఉన్నాయి. చచ్చిపోదామని ఎన్నోసార్లు ఆయనతో దెబ్బలాడాను. మనకెందుకు ఈ ప్రపంచం అన్నాను. ఆయన ఆలోచన రానియవద్దన్నారు. అభిషేక్ మీద ఒట్లు వేయించుకున్నారు. అభిషేక్ని మనం బాధ పెడతామా అన్నారు. అభిషేక్ లేకపోతే నిజంగా ఎప్పుడో చచ్చిపోయేవాళ్ళం. మాకెందుకు ఈ ప్రపంచం. మా అమ్మాయితోనే అంతా బూడిదైపోయింది. మాకు బ్రతకాలని కోరిక లేదు. దేవుడు చంపే వరకు ఎదురు చూస్తున్నాం. సంహిత ఆవిడనే చూస్తోంది. తల్లిదండ్రులు పిల్లల పట్ల ప్రేమతో ఇంత తపిస్తారా? ఇది తనకి కొత్త అనుభవం. ఇంతలో కుక్కపిల్ల కుయ్ కుయ్ అని ఆవిడ కుర్చీ చుట్టూ తిరగసాగింది. ఏమిటిరా రాజా, బయటికి పోతావా? ఆవిడ ఏడుస్తూనే అడిగింది. కాస్త గొలుసు విప్పమ్మా అంది. సంహిత వంగి గొలుసు విప్పింది. కుక్కపిల్ల గొలుసు ఈడ్చుకుంటూ బయటికి వేగంగా పరిగెత్తింది. బయటికి వెళితే ఉడతలా వెంటపడుతుంది. కొంచెం వెళ్ళి తీసుకురా అంది. సంహిత వెళ్ళబోయింది. హాలులో సోఫా పక్క నుంచి వెళుతుంటే ఫోన్ మోగింది. అంకుల్ చేసి ఉంటారు. నేను నిద్రపోతున్నాను చెప్పమ్మా అంది. ఆవిడ గొంతు వింటే ఏడుస్తోందని వినేవారికి తెలుస్తుంది. అలాగే అని తల ఊపుతూ ఫోన్ తీసింది. హలో అంది. ఫోన్లో వెంటనే ఎవరూ పలకలేదు. హలో మళ్ళీ అంది. హలో. అవతల నుంచి ఒక గొంతు వినిపించింది. అమ్మా. ఆ వ్యక్తి పిలుస్తున్నాడు. ఆ గొంతు తగ్గు స్థాయిలో మగసిరికి మారుపేరుగా ఉంది. మీకే నెంబర్ కావాలి? సంహిత అడిగింది. అతను చెప్పాడు. అతనికి అనుమానంగా ఉంది. అదేనా అని అడిగాడు. ఎస్. ఎవరు మాట్లాడుతున్నారు? పేరు చెబుతారా? అభిషేక్ అంది. చిన్నపిల్లాడికి ఇంత పెద్ద గొంతు ఎలా వచ్చింది? సంహిత నోటిలో నుంచి ఈ మాట వినిపించగానే ఆవిడ అభిషేక్ పెద్దగా అంది. ఫోన్ ఇలా ఇవ్వు చెప్పున, తొందరగా ఇవ్వు అంటూనే ఆవిడ కుర్చీ మీద చేతులు వేసి స్వాధీనం రాని కాళ్ళని బలవంతంగా లాగుతుంది. ఒక్క నిమిషం ఫోన్లో చెప్పి సంహిత ఫోన్ తెచ్చి అందించింది. ఆవిడ ఆదుర్దాగా సంతోషంగా మాట్లాడేస్తుంది. ఆవిడ ముఖం 1000 సూర్యకాంతుల వెలుగుతో దీప్తివంతమైనట్టు ఉంది. హలో అభిషేక్, 1000 ఏళ్ళు ఆయుష్. డాడీ లేరు, ఫ్రెండ్ని చూడటానికి వెళ్ళారు. కొత్త గొంత సంహిత. మన అవుట్ హౌస్ అద్దెకిచ్చాము. ఇప్పుడు చాలా హాయిగా ఉంది మాకు.
నేను బాగానే ఉన్నాను. ఆవిడ ఏడుస్తుంది. నిజంగానా? ఈసారి నిజంగా వస్తావా? డాడీ రాగానే చెబుతాను. సరే అంది నాయి. తెలుసు, ఇచ్చారు. నేను నగలు పెట్టుకోవడం లేదుగా. ఎందుకు పంపావమ్మా? డాడీ పెన్ జేబుకి పెట్టుకుని పడుకుంటున్నారు. బాగానే ఉన్నాం, ధైర్యంగానే ఉన్నాం. సరే, జాగ్రత్త, డ్రైవింగ్ జాగ్రత్త. స్టీరింగ్ పట్టుకోగానే మమ్మల్ని గుర్తు చేసుకో. ఆవిడకి దుఃఖం వచ్చేసింది. ఉంటాను, 1 గంటలో వచ్చేస్తారు. ఉంటాను. సరే, ఉంటావా? ఆవిడ పెట్టలేక ఫోన్ పెట్టేసింది. వెంటనే తలెత్తి ఆనందంతో నవ్వుతూ, సంహిత, ఇది చాలా తమాషా. నేను బాధపడుతుంటే సరిగ్గా వాడి ఫోన్ రావటం ఇది ఎన్నోసారో. మా మనవడు అభిషేక్ అమెరికాలో ఉన్నాడు. ఈ సమ్మర్లో వస్తానని అంటున్నాడు. అవును, మే ఎన్నాళ్ళుంది? ఇది డిసెంబర్ కదూ? ఆవిడ వేళ్ళు లెక్క పెట్టసాగింది. సంతోషంగా చూస్తోంది. వాడు వచ్చి 6 ఏళ్ళయింది. క్రిందటి డిసెంబర్లో రావాలనుకుంటే తాతగారికి ఒంట్లో బాగాలేక రాలేదు. ఈ అభిషేక్ సంహిత సందేహంగా చూసింది. అది 20 ఏళ్ల క్రిందటి ఫోటో. మా వారికి ఆ ఫోటో చాలా ఇష్టం. మిగతావన్నీ మా బెడ్రూమ్లో ఉన్నాయి. మా అమ్మాయి తన చేతులతో దాన్ని అక్కడ పెట్టింది. మేము ఇక దాన్ని కదపం. మమ్మీ, డాడీ అంటే సందేహంగా అంది సంహిత. మమ్మల్ని అలాగే పిలుస్తాడు. మాకు పిల్లలు లేరు. వాడికి తల్లిదండ్రి లేరు. మేము అలా అలవాటు చేసాం. మా అభిషేక్ గిటార్ చాలా బాగా వాయిస్తాడు. వాడికి తల్లి సంగీతం ఇష్టం పోలిక వచ్చేసింది అంది గర్వంగా. బయట కుక్కపిల్ల మరగటం వినిపించింది. అయ్యో, దాన్ని తీసుకురమ్మా అంది. ఆవిడ చెయ్యి ఫోన్ని ప్రేమగా ఇంకా అలాగే పదలేనట్టు పట్టుకుంది. సంహిత వాకిట్లోకి వచ్చింది. కుక్కపిల్ల ఉడతని చూసి మరుగుతోంది. సంహిత దాని గొలుసు పట్టుకోబోతే పరుగు తీసింది. ఇంటి చుట్టూ పరుగులు పెట్టింది. చివరికి సంహిత గొలుసు తొరకపుచ్చుకొని ఎత్తుకుని తీసుకువచ్చింది. అది సంహిత చెంపలు వాసన చూస్తోంది. చాలా తిప్పులు పెట్టిందా? ఎక్కువగా వదలం కదా. ఒకసారి వదిలితే ఇక చేతికి అందదు. ఏడిపించుకు తింటుంది అంది రుక్మిణమ్మ గారు. మీకు భోజనం ఇస్తాను అంది సంహిత. పర్వాలేదు, ఆయన రాని అంది ఆవిడ. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. సంహిత తొంగి చూసింది. అంకుల్ వచ్చారా అంటూ తాళం తీయటానికి పరిగెత్తింది. కుక్కపిల్ల కూడా సంహిత వెంట పరుగు తీసింది. ఆంటీ ఏం చేస్తున్నారు? ఆయన కారు దిగుతూనే అడిగారు. లోపల ఉన్నారు అంది కుక్కపిల్లని పట్టుకుని. ఆయన ఎత్తుకుని తీసుకువచ్చారు. అభిషేక్ ఫోన్ చేశాడండి. అంత దూరం ఉండగానే ఆవిడ బిగ్గరగా చెప్పేసింది. నిజంగానా? ఆయన ఆనందంగా గబగబా వెళ్ళాడు దగ్గరికి. అవును. ఎంతసేపు అయింది? ఇప్పుడే. మళ్ళీ చేస్తానని అన్నాడు. ఏం చెప్పాడు? మే నెలలో వస్తాడట. నిజంగానా? నిజం. నేను బాధపడుతూ బిన్నీ గురించి సంహితకి చెబుతుంటే సరిగ్గా వాడి ఫోన్ వచ్చింది. ఇలా రావటం ఎన్నోసార్లు కదూ? ఆయన తల ఊపారు. నేను సంహితకి అదే చెప్పాను. డాడీ నువ్వు పంపిన పెన్ జేబుకు పెట్టుకునే నిద్రపోతున్నారని చెప్పాను అంది నవ్వుతూ చూస్తూ. అలాగా? నువ్వు నీకు పంపిన గొలుసు మెడలో నుంచి తీయడం లేదని చెప్పలేదా అన్నాడు ఆయన. సంహిత ఇద్దరినే చూస్తోంది. వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఆ సంతోషం కటిక చీకటి రాత్రిలో వెన్నెలు కురిసినట్లుగా ఉంది. ఆ ముఖాలు అంత దీప్తివంతంగా ఉన్నాయి. ఇద్దరూ ఈ లోకంలో తమ చుట్టుపక్కల ఏం జరుగుతుందో గమనించే స్థితిలో లేరు. సంహిత వెళ్ళిపోదామని అనుకుంటోంది. ఆవిడ ఆయన చేయి పట్టుకుని నుదురికి గట్టిగా అందుముకుంది. ఫోన్ సంహిత తీసింది. ఈ నంబరేనా అని అడిగాడు. నన్ను ఆ ఇంట్లో ఆ కొత్త గొంతు ఎవరిది అన్నాడు. సంహిత అని చెప్పాను. నీకు ఒంట్లో బాగా ఉందా అంటూ అదుర్దాపడ్డాడు. ఆయన అత్యంత శ్రద్ధగా ఆవిడ మాటలు విని ఆనందం పంచుకుంటున్నాడు. ఆవిడ చెప్పటంలో ఆనందం, ఆయన వినటంలో అదే భావన. ఇద్దరూ చిన్నపిల్లల్లా సంబరంగా ఉన్నారు. అభిషేక్ ఫోన్ వారి వృద్ధాప్యాన్ని, ఒంటరితనాన్ని, అనారోగ్యాన్ని రూపు లేకుండా మాయం చేసింది. వాళ్ళు సంతోషంగా ఉండటం సంహితకు కూడా ఆనందంగా ఉంది. ఇప్పుడు వారిద్దరూ శిథిల శిల్పాల్లా లేరు, మానవమూర్తుల్లా ఉన్నారు. ఆయనకి దాహం వేసింది. మంచినీళ్ళు తీసుకుని తాగారు. నేను వెళతాను అంకుల్ అంది. వాళ్ళకి అప్పుడు గుర్తుకొచ్చింది సంహిత అక్కడ ఉందని. సంహిత, ఓ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నారు ఆయన. థ్యాంక్స్ చెప్పొద్దు అంకుల్, నేనేమీ మీకేం గొప్ప సాయం చేయలేదు అంది. పాపం అమ్మాయి భోజనానికి ఆలస్యమైందో ఏమిటో. బుజ్జిగాడు గొలుసు విప్పమని గోల. ఇప్పితే బయటకు పోయి ఓ పట్టాన రాలేదు, పరిగెత్తింది అంది రుక్మిణమ్మ గారు. ఎరా బుజ్జిగా, నేను లేనప్పుడు అల్లరి చేస్తావా అన్నారు ఆయన. ఒక్కపిల్ల లేచి అల్లరి చేయటం నా జన్మ హక్కు అని చెబుతున్నట్లుగా తలాడించసాగింది. సారీ సంహిత, మా బుజ్జిగాడు ఈ మధ్య నాటీ బాయ్ అయిపోతున్నాడు అన్నారు ఆయన. సంహిత, వాట్ అబౌట్ లంచ్? నేను బీన్స్ క్యారెట్ ఉడకబెట్టేశాను.
ప్రియా చట్నీలున్నాయి, మాతో కలిసి తింటే బాగుంటుంది. వద్దంకుల్ అంది మొహమాటంగా. నిన్ను భోజనానికి పిలవాలని అనుకుంటున్నాం. మేము కూడా సంతోషంగా ఉన్నాం. కమాన్ అన్నారాయన. రామ్మ, ఏదో మేము తినేదే నీకు పెడతాం. మీ అంకుల్ రసం ఒకటి బాగా చేస్తారులే, పెరుగు ఉంది అంది. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను అంటూ వెళ్ళింది సంహిత. 5 నిమిషాల్లో క్యారియర్ తెచ్చింది. రాఘవేంద్రరావు గారు టేబుల్ మీద ప్లేట్లు సర్దుతున్నారు. ఆయన మళ్ళీ యాప్రాన్ కట్టుకున్నారు. మీరుండండి అంకుల్, ఆ డ్యూటీ నాది, మీరు కూర్చోండి అంది. అప్పటికి అలసటగా ఉన్న ఆయన కూర్చున్నారు. సంహిత క్షణంలో అన్నీ సర్దేసింది. పొద్దుటే చేస్తాను కదా, హాట్ బాక్స్లో పెట్టుకుంటాను, లేకపోతే చల్లారిపోతుంది అంది. సంహిత గిన్నెలు తీసి వడ్డించసాగింది. మజ్జిగ పులుసు, పాలకూర, టమాటా కలిపిన ఆకుకూర, బీరకాయ చట్నీ. ఓ, ఇవాళ మనకి నిజంగా విందేనన్నమాట అన్నారాయన సంబరంగా. ఈ ఆకుకూర నాకు చాలా ఇష్టం అన్నారు. సంహిత టేబుల్ మీద సర్ది వడ్డించడం పూర్తయింది. రాఘవేంద్రరావు గారు రుక్మిణమ్మ గారి దగ్గరికి వెళ్ళారు. కుర్చీలో ఆమెను చేతులతో ఎత్తి టేబుల్ దగ్గరికి తీసుకువచ్చి కూర్చోబెట్టారు. ఆ కూర్చోవటం కూడా ఆవిడ కష్టంగా కూర్చుంది. 2 నిమిషాల తర్వాత ఆమె కీళ్ళు ఆ పొజిషన్కి సర్దుకున్నాయి. ఆ 2 నిమిషాలు ఆమె ముఖంలో ప్రకంపనగా వచ్చిన బాధ సంహిత చూడలేక కళ్ళలో నీళ్లు వచ్చినాయి. మనిషికి అనారోగ్యం కంటే మించిన పెద్ద శాపం ఇంకొకటి లేదు అని ఎక్కడో చదివిన విషయం గుర్తుకొచ్చింది. సంహిత వారికి కొసరి వడ్డిస్తూ తినిపిస్తోంది. ఈరోజు మన బిన్ని గుర్తుకు వస్తోందండి అంది ఆవిడ తినటం మానేసి బయట చెంగు ముఖానికి అడ్డు పెట్టుకుని. ఆయన ఆవిడ ముఖం మీద మెల్లగా తట్టారు. ఆయన ఆవిడ భుజం మీద మెల్లగా తట్టారు. సంహితకి వారితో కలిసి ఇలా భోజనం చేయటం ఎంతో ఆనందంగా అనిపించింది. అలాంటి ఆనందం ఇన్నాళ్ళు ఈ జీవితంలో ఎప్పుడూ పొందలేదు. భోజనం చేయడంలో కూడా ఒక ఆత్మీయత సరళి ఉంది అని అర్థమైంది. కుక్కపిల్ల సంహిత ఇష్టమైనట్టు మీదకి ఎగిరి ఆడసాగింది. రుక్మిణమ్మ గారు, రాఘవేంద్రరావు గారు దాని అల్లరికి నవ్వసాగారు. ఆ ఇంట్లో నిశ్శబ్దత ఏదో కరిగిపోతున్నట్లయింది. మళ్ళీ ఫోన్ మోగింది. సంహిత ఆయన లేవబోతుంటే తనే వెళ్ళి తీసింది. ఫోన్లో చెప్పిన సంగతి విని, అంకుల్, టెలిఫోన్ డిపార్ట్మెంట్ నుంచి బిల్లు ఈరోజు కట్టకపోతే కట్ చేస్తారట అంది. అయ్యయ్యో, మర్చిపోయాను, ఇప్పుడు మళ్ళా వెళ్ళాలి అన్నారు ఆయన బాధగా. నాకు ఇవ్వండి, నేను లైబ్రరీకి వెళ్ళాలి, కట్టేస్తాను అంది. వాళ్ళిద్దరి ముఖాల్లో ఆందోళన తగ్గింది. థ్యాంక్స్ అన్నారు. మిగతా కథ 3వ భాగంలోనండి. ప్లీజ్ అండి, ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.